సాయి గణేష్ నగర్ స్థానికుడిగా నా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఇవాళ పోలింగ్ బూత్కి రావడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనేది అందరూ చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి నేను కూడా చెప్తున్నాను. కానీ అర్బన్ ఏరియాలో పోలింగ్ తక్కువ ఉంది అనేటువంటి చాలా సందర్భాల్లో మనం వింటున్నాం. అది దానికో డేటా కనుక తీసుకుంటే, లాస్ట్ ఎలక్షన్స్ డేటా తీసుకుంటే ఇది పూర్గా ఉంటున్నమాట వాస్తవం. ఎందుకు ఆ రకమైనటువంటి అర్బన్ ఏరియా అంటేనే దరిదాపుగా అందరూ చదువుకున్న వాళ్ళకి ఓటు మీద అంత విలువ చూపించకపోవటం, ఓటుకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఇది కొంత విచారకరం, బాధాకరం. ఎందుకంటే మరీ ముఖ్యంగా అర్బనైజేషన్ అంటే హైదరాబాద్ లాంటి కార్పొరేట్ సిటీస్ లోకి వచ్చేప్పటికి ఇంకా అది డల్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో మనం చూస్తాం జూబ్లీస్ ఎలక్షన్ కానీ అంతకుముందు జనరల్ ఎలక్షన్ కానీ చూస్తే చాలా చోట్ల 50% పోలింగ్ ఉంది. అంటే అందరూ అక్కడ సెలబ్రిటీస్ ఉంటారు, హైలీ ఎడ్యుకేటర్స్ ఉంటారు, లెజెండ్స్ ఉంటారు. మరి వాళ్ళకి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఇచ్చారు విలువ? పేదవాడికి ధనికుడికి కూడా అది లింగ వివక్షత కానీ, కుల వివక్షత కానీ, ఆర్థిక వివక్షత ఏమి సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి ఓట్లకు ఒకటే విలువ ఉంటుంది అనేటువంటి ఇచ్చారు. కానీ ధనికులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, లెజెండ్స్ కానీ ఓటక్కును వినియోగించుకోకపోవడం మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇటువంటి ఓటక్కు వినియోగించుకునే వాళ్ళ పట్ల ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసి వాళ్ళ మీద చట్టపరంగా ఏమన్నా చర్యలు తీసుకోవాలా, లేదంటే చట్టపరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ నోటా ఉంది, నోటా లేదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. నోటాకి ఎందుకు వాల్యూ లేదు? నోటాకి ఓట్లు వేస్తే, అంటే నోటాకి మెజార్టీ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నిక జరుగుతుందని చట్టం ఉందా? లేదు. నోటాకి ఓట్లు వేసుకోవచ్చు, కానీ నోటాకి ఒకవేళ అనుకోకుండా నోటాకి చట్టంలో కనుక ఎలక్షన్ కమిషన్ కానీ చట్టంలో నోటాకి మెజార్టీ ఓట్లు వస్తే ఆ ఎన్నిక రద్దు అవుతుంది అని చట్టంలో చేర్చమనండి. అప్పుడు నోటాకి ఓట్లు వస్తాయా, అభ్యర్థులకు ఎక్కువ వస్తాయా తెలుస్తుంది. కానీ నోటా పెట్టారు, ఆప్షన్ పెట్టారు, కానీ దానికి వాల్యూ లేదనే చర్చ కూడా ఉంది. కానీ ఇటువంటి ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళ పట్ల కానీ, నోటాకి ఒక వాల్యూ ఇచ్చే విధంగా కానీ పార్లమెంట్ స్థాయిలోనే చర్చ జరగాలి. అలాగే ఎన్నికల ప్రజాస్వామ్యంలో భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశం. మనం విన్నాం, ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశం. ఇవాళ చట్టసభలు నిర్దేశించేవి అది అసెంబ్లీ అయినా, లోక్సభ అయినా, లేదు స్థానిక సంస్థలైనా, దీన్ని జరిగే వాళ్ళని మన అభివృద్ధి కోసం మంచి వాళ్ళని ఎన్నుకోవాలి అనేటువంటిది, ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తారు.